రవాణా అన్నది ఆ ప్రాంతానికే ఇది వెళ్ళినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. బందరు నుంచి బయలుదేరి టోల్ గేట్లు దాటుకుంటా కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి బియ్యం అక్రమంగా విదేశాలకి తరలి వెళ్ళిపోయింది అన్నది ప్రాథమికంగా వీరు నిర్ధారణ చేయడం జరిగింది. మరి ఇందులో ఎవరు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు అంటే పేర్ని నాని కుటుంబ సభ్యులతో పాటుగా కాకినాడలో దీన్ని ఎవరు డీల్ చేశారు, ఎంత మొత్తంలో ఈ బియ్యాన్ని అమ్మారు, అది ఎవరెవరు చేతులు మారినాయి అన్నది పూర్తి రికార్డ్స్తో పాటుగా పోలీసులు కేసు పుట్టప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పేర్ని నాని హస్తం కూడా ఇందులో ఉంది అని. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఆయన హవా సాగింది. ఆయనకి తెలియకుండా ఒక మంత్రి స్థాయి వ్యక్తి గొడవంలో బియ్యం రైస్ గొడవంలోని బియ్యం మాయమైపోయినాయి అంటే అది ఎవరి మీద ప్రధానంగా ఉంటుంది, పేరు ఎవరిదన్నా అయ్యుండొచ్చు, కాక జయసుధ గారి పేరైతే అయ్యుండొచ్చు, కానీ ఆవిడైతే లావాదేవీలు జరిగే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరైతే మేనేజర్లు ఉన్నారో కోటిరెడ్డి లాంటి వాళ్ళు ఆధ్వర్యంలో జరిగింది. పేర్ని నాని కనుసన్నల్లో ఖచ్చితంగా జరిగిందని చెప్పి ఇక్కడ రికార్డ్స్ చెప్తున్నాయి. ఎందుకు ఈ రికార్డ్స్ చెప్తున్నాయి అంటే ఆయన మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు టోల్ గేట్లు అవనియండి వేరే అవనియండి వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకట్ట వేయలేని విధంగా అవినీతి వీళ్ళు చేశారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా విదేశాలకి తరలి వెళ్ళిపోయినాయి. దీన్ని చాలా సీరియస్గా ఈ కేసును తీసుకోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు పేర్ని నానిని A6 నిందితుడిగా చేశారు. ఇప్పటి వరకు మా భార్య పేరు మీద గొడవ ఉన్నది, ఈయనకి సంబంధం లేదు, ఈయన్ని ఏ రకంగా ఈ కేసులో పెడతారు, ఈయన మీద ఏ రకంగా సెక్షన్లు వేస్తారు, ఏ రకంగా FIR పుటప్ చేస్తారన్నది ఇప్పటి వరకు వస్తున్న వార్తలు. కానీ అన్నీ కూడా పటాపంచులు చేసుకుంటూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ అక్రమ బియ్యం రవాణా అని చెప్పి పోలీసుల నిర్ధారణకు వచ్చినట్టు జరుగుతుంది. మరి ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ అదే పోర్టుకు, ఎక్కడైతే కాకినాడ పోర్టుకి సంబంధించిన అంశాన్ని నాదెండ్ల మనోహర్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అక్రమాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం, అక్కడ కొరడా జులిపించాలి, అక్కడ చెక్ పెట్టాలి అని ఏదైతే భావించారో అదే ప్రాంతానికి ఈ బియ్యం అంతా వెళ్ళినట్లుగా పూర్తి నిర్ధారణ వచ్చింది. దీనికి సంబంధించి టోల్ గేట్ల నుంచి ఏ లారీలు ఎన్ని లారీల్లో ఇది అక్రమంగా ఈ సరుకు వెళ్ళిందన్న దాని మీద పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి A6గా పేర్ని నానిని ఇందులో పెట్టారు. సో ఇక పేర్ని నాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో నుంచి తప్పించుకోలేదు అన్నది ఇప్పటి వరకు కూడా వస్తున్న అప్డేట్స్. మరి చూద్దాం మరి పేర్ని నానిని మరి అరెస్టు అనే అంశం మరి వైసీపీ రాజకీయంగా ఏ రకంగా మలుచుకుంటుందా లేకపోతే దీన్ని ఒక ఇబ్బందికరంగా అది భావిస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే పరిస్థితి లేదు అని. ఎందుకంటే జనసేన అవనియండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనియండి జన సైనికులు మాత్రం ఇది ఒక పెద్ద శుభవార్త కింద పేర్కోవచ్చు. పేర్ని నాని అనే వ్యక్తి ఎప్పుడన్నా మీడియాలో మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఉంటేనే ఆయన మాట్లాడే పరిస్థితి. వేరే అంశాల మీద కూడా ఆయన ఏమీ ప్రస్తావించేవారు కాదు గత 5 సంవత్సరాల్లోని. సో టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే ఆయన మంత్రిపాలన సాగింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఎత్తేస్తారు. వాళ్ళ భాషలో వైఎస్ఆర్సీపీ భాషది అదే భాషలో ఆయన అయితే ఖచ్చితంగా ఎత్తేస్తారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో మరి A6 ఏం చేస్తారు, లంచ్ మోషన్లో దీని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, బెయిల్ రాకపోతే మాత్రం అరెస్టు తప్పదు అని చెప్పి వస్తున్న అప్డేట్స్. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది అన్నది చాలా కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక లేటెస్ట్ అప్డేట్ను కూడా ఒకసారి మనం పరిశీలించలో ఉంటే దాదాపు 3778.866 మెట్రిక్ టన్నుల బియ్యం గల్లంతైనట్లుగా పోలీసు నిర్ధారణ జరిగింది. దీని మొత్తం విలువ ముందుగా నేను చెప్పినట్లుగా 3,37,00,000 రూపాయలు పైగా ఉంటుందని చెప్పి పోలీసులు అంచనా వేశారు. దీనికి సంబంధించి పక్కా డేటాను కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 1,70,00,00,000 పేర్ని నాని కుటుంబం నుంచి వసూలు చేసే విధంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా వసూలు చేయాల్సింది 1,67,00,000 చెల్లించాల్సి ఉంది అని. అంటే ఇది భారీ మొత్తంలో జరిగిన కుంభకోణం, భారీ మొత్తంలో జరిగిన అక్రమ బియ్యం రవాణాకు సంబంధించింది. అంటే సుమారు 3,37,00,000 రూపాయలకి సంబంధించిన బియ్యాన్ని పేర్ని నాని గారి గొడవ నుంచి తరలిపోయింది అంటే మరి